ప్రభునందు ప్రియమైనటి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి వీడియో చేయడానికి దేవుడు నా ఎడల కృప చూపించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా జీవితంలో జరిగినటువంటి రియల్ స్టోరీ. ఏంటి ఆ రియల్ స్టోరీ అని అంటే కనుక, ఏదైనా మాట్లాడే ముందు నా జీవితంలో జరిగిన స్టోరీని నేను ఫస్ట్ నా జీవితంలో జరిగింది ఏదైతే ఉందో దాన్ని నేను అబ్జర్వ్ చేస్తాను. కాబట్టి ఎక్కువగా అబ్జర్వ్ చేసే విషయంలో నాకొక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం అంటే, పిల్లరా, భౌతికంగా నా జీవితానికి సంబంధించి కొన్ని సంఘటనలు జరిగాయి గత ఈ నెలలో. ఏంటి ఆ సంఘటనలు అంటే కనుక, ఒక లోన్ విషయంలో నేను చాలామందిని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు ఇష్టం బ్రదర్, మీకు ఏమున్నాయి? సొంత ఇల్లు ఉందా? లేదంటే సొంత పట్టా ఉందా? లేదంటే ఇంకా మీకేమున్నాయి? కరెంటు బిల్లు ఉందా? ఇవన్నీ అడిగారు. అడిగినా సరే కానీ చాలా వాటిల్లో ఫెయిల్ అయిపోయాను. సొంత గృహం లేదు కదా, మీకు లోన్ ఇవ్వం. అలాగ చాలామంది దగ్గరగా ఒక 200 మంది పైనే లోన్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయ్యారు. నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఏదైనా అర్హత ఈ భూమి మీద మనకు అర్హత ఉంటేనే దేవుడు, క్షమించండి, ఏదైనా అర్హత ఉంటేనే ఈ లోక మనుషులు మనకి లోన్ ఇస్తారు. లేదా మన ప్రాపర్టీని చూసే మనకి ఏదైనా అవసరానికి మనకిస్తారు. అది మనం వెల చెల్లిస్తే ఇస్తారు. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏం అడక్కపోయినా, కనీసం ఆయన్ని మనం ఏం అడక్కపోయినా దేవుడు ఉచితమైన కృప చూడండి. అడగకుండానే ఆయన ఆహారాన్ని ఇచ్చారు. అడగకుండానే నాలో ఇంకా ఊపిరినిచ్చారు. ఇలా నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆయన కేవలం ఆయన కృప. అడగకుండానే ఆరోగ్యాన్ని ఇచ్చారు. మనుషులకైతే నీ దగ్గర నుండి షూరిటీ కావాలి, కానీ దేవునికి ఆ షూరిటీ అవసరం లేదు. నీ హృదయం బాగుంటే చాలు, నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు, నేను నీకు ఆ మహా గొప్ప లోకంలో నేను వారసుడిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నిజరక్షకుడిగా నన్ను అంగీకరిస్తే చాలు అన్నారు ఆయన. నిన్ను అంగీకరించడానికి నీ దగ్గర ప్రార్థన ఉందా? లేదా నీ దగ్గర లోబడే తత్వం ఉందా? వాక్య జ్ఞానం ఉందా నీ దగ్గర? లేదా నన్ను నిజరక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఇవన్నీ ఏం అడగకుండా ఉచితంగా సర్వలోక మానవులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అందరి మీద ఆయన ఉచితమైన కృప చూపిస్తున్నారు. ఒకరిని ప్రేమించి ఒకరిని దూషించి, నువ్వు నాకు దగ్గర ప్రార్థన చేయట్లేదు కాబట్టి నేను నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నానని చెప్పి దేవుడు ప్రశ్నించుంటే ఈ పాటికి ఎంతమంది రిజెక్ట్ అయిపోతారు దేవుని కృపలో. గమనించండి ప్రియులారా, దేవుడు ఎవరిని తృణీకరించడానికి రాలేదు. అందరినీ ప్రేమ చేత ఆయన యొద్దకు చేర్చుకోవాలని వచ్చారు. అలాంటి దేవుడు కనీసం నా కోసం ఒక క్షణం ఆలోచిస్తున్నావా? నా కోసం చిన్న ప్రార్థన చేస్తున్నావా? కనీసం నీ కోసం నువ్వైనా ప్రార్థన చేసుకుంటున్నావా? దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది చెక్ చేసుకున్నావా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? రక్షణ పొందావా? మారు మనసు ఉందా? ఇవన్నీ ఏం అడగకుండా దేవుడు నీ మీద నా మీద ఉచితమైన కృప, ఉచితమైన ప్రేమ చూపిస్తున్నారు ప్రియులారా. కానీ లోక మనుషుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే అన్ని ఎవిడెన్స్ ఉంటేనే కానీ వారు లోను సెలక్షన్ చేయరు. లోన్ చివరి దాకా వచ్చిన తర్వాత కూడా యాండ్ ఇచ్చేసే వాతావరణం ఉంటుంది. కానీ ప్రియులారా, దేవాతి దేవుడు అలా కాదు. నీ దగ్గర ఎటువంటి అర్హత లేనప్పుడు, నువ్వు దేవుని స్తుతించకపోయినా, దేవుడు కోసం ఆలోచించకపోయినా, దేవుని మీద ఎంతమాత్రం ఆలోచన పెట్టకపోయినా, ఆయన నీ కోసం నిరంతరము ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు నేను బ్రతుకున్నాం.
ఆయన ప్రేమించేవాడు కాబట్టే నువ్వు నేను బ్రతికున్నాం సజీవులుగా. పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు స్వార్థపరుడు కాదు కాబట్టే మనం అడక్కపోయిన ఆహారాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. అడిగితే అడిగితే నువ్వు ఒకవేళ లోక మనుషులను అడిగితే వాళ్ళేం జేస్తారంటే, ఉన్న ఎనకాల ప్రాపర్టీ నీ ఎనకాల ఉన్న ప్రాపర్టీని చూసి నీకు డబ్బులివ్వచ్చు, లేదంటే నీకు ఆర్థికంగా సాయం జేయచ్చేమో గానీ, ప్రాపర్టీ కాదు. నీ విషయంలో, నీ వ్యక్తిగత జీవిత విషయంలో కూడా నువ్వు ఎంత మాత్రం సంబంధం లేకుండా, యేసుక్రీస్తు ప్రభువారితోటి సంబంధం లేకుండా జీవించినా సరే, సంబంధం లేకుండా నువ్వు జీవించినా సరే, నిన్ను ప్రేమించడానికి, నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. లోక మనుషులందరూ కూడా కొద్దిమంది మాత్రమే తండ్రి నిజ రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళున్నారు. చాలామంది ఆయన తృణీకరించిన వాళ్ళున్నారు. ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోయిన వ్యక్తులు చాలామందున్నారు. నా కోసం ప్రాణం పెట్టలేదన్న వాళ్ళు కూడా చాలామందున్నారు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టకపోతే నువ్వు అడిగావా? తండ్రి నా కోసం ప్రాణం పెట్టు, నా మీద ఉన్న పాప భారాన్ని తీసేయి అని చెప్పి నువ్వు అడిగావా? పోనీ నువ్వు చేతనవుద్దా, నువ్వు తీయగలవా? మనిషి వల్ల ఏది కాదండి. ఏది అవకాశం ఉండదు. ఏమి చేయలేడు మనిషి. అర్థమవుతుందండి? గొప్పలకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. గొప్పలకెళ్ళిపోయి నేనంతా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ప్రియులారా, నేననే వ్యక్తిని జీరో అనే విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను ఈ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది నేను జీరో అయినప్పటికీ సరే కానీ దేవుడు నన్ను మొదటి స్థానంలోనే ఉంచాడన్న ఆలోచన నాకు నమ్మకం దృఢంగా నాకు కలిగింది. ఎందుకంటే అడక్కపోయినా నాకు మంచి ఫ్యామిలీనిచ్చారు. అడక్కపోయినా నాకు ఆరోగ్యాన్నిచ్చారు. అడక్కపోయినా నాకు బండినిచ్చారు. ఏం అడక్కపోయినా సరే కానీ నాకు ఆయుష్నిచ్చారు. ఏం అడక్కపోయినా నాకు ఆరోగ్యాన్నిచ్చారు. ఏం అడక్కపోయినా నాకు జ్ఞానాన్నిచ్చారు. చెవులిచ్చారు, కాళ్ళిచ్చారు, నోరిచ్చారు మాట్లాడడానికి, అన్నీ చేయడానికి. ప్రియులారా, దేవుడు నాకేమిచ్చాడు అని అడిగితే, దేవుడు అన్నీ ఇచ్చాడు నీకు ఉచితంగా. అంతకంటే ముఖ్యంగా నీలో ఊపిరి ఇంకా ఉందంటే ఆయన దాన్ని కూడా ఇంకా కాపుదల కాస్తున్నారు ప్రియులారా. మనిషి అయితే నీ దగ్గర ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి నీకు హెల్ప్ చేస్తాడేమో గానీ, దేవుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ కూడా చూడకుండా ఆయన ప్రేమమయుడు గనక ఉచితంగా ఆయన మన కోసం రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం పెడుతున్నారు ప్రియులారా. నేనెందుకు ఈ విషయాన్ని మీ దాకా తీసుకొస్తున్నానంటే, నా జీవితంలో జరిగినటువంటి సంఘటన, నాకు బాధ కలిగినటువంటి సంఘటన. నీకు సొంతిల్లుందా? సొంతిల్లు లేదు కదా! మరి సొంతిల్లు లేనప్పుడు నువ్వు లోన్‌కి ఎలిజిబుల్ కాదన్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు బాప్తిసం ఉందా? బాప్తిసం ఉంటేనే నేను ఆహారాన్ని పెడతాను అంటే, ఏ ఒక్కడు బ్రతుకుతాడు చెప్పండి పిల్లారా? ఏ ఒక్కడు కూడా బ్రతకరు. నీకు కనీసం ఏంటంటారు, ఆధార్ కార్డులన్నీ ఉన్నాయా నీకు? ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇయన్నీ ఉంటేనే నీకు అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే నువ్వు లోన్‌కి ఎలిజిబుల్ అంటున్నారు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి నీ సివిల్ స్కోర్ కూడా బాగుంటే, సివిల్ స్కోర్ అంటే నీ స్టేటస్ అంటే సివిల్ స్కోర్, నువ్వు కట్టే విధానం, నీ క్యారెక్టర్ అందులో తెలిసిపోద్ది. నువ్వు కట్టే విధానం, నువ్వు సరిగ్గా కడుతున్నావా, సరిగ్గా కట్టట్లేదా, నీ క్యారెక్టరు అంటే తెలిసిపోద్ది. సివిల్ స్కోర్ బాగుంటేనే అది మినిమమ్ 600, 650 దాటితేనే కానీ నీకు లోన్ ఎలిజిబుల్ కాలేనప్పుడు, దేవుని విషయంలో నువ్వు ఎటువంటి సివిల్ స్కోర్ సంపాదించకపోయినా, ఎటువంటి బైబిల్ మీద అవగాహన సంపాదించుకోకపోయినా, దేవుడి మీద సరైన అవగాహన నీకు లేకపోయినా, సర్వలోకాన్ని కలుగజేసిన సృష్టికర్త నా కోసం ఏం చేశాడులే అని చెప్పి ప్రశ్నించిన దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడంటారు? ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణమయుడు. ఆయన మన పట్ల చూపించే ప్రేమ నీకు అర్థమైతే దేవుణ్ణి ఎప్పుడు కూడా తృణీకరించవు ప్రియులారా. మనం తృణీకరించం. ఎందుకంటే నాకు ఇవాళ అర్థమవుతుంది. కొద్దిగా ఒక స్టెప్ అర్థమవుతుంది. నేను మళ్ళీ ఈ వీడియో పరకంగా ఎందుకు నేను మీతోటి ఈ విషయం చెప్తున్నానంటే, లోక మనుషులు ఇలా ఉంటారు. లోక అధికారులు ఇలా నిన్ను ఇయ్యున్నాయా, లేకపోతే సొంత హౌస్ ఉందా, లేదంటే నీకు ఎవిడెన్స్ ఉందా, సివిల్ స్కోర్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, అన్నీ ఉంటేనే నువ్వు లోన్ నేను రాస్తాను అని అంటున్నారు. మరి దేవుడు ఏమీ లేకపోయినా, నీ దగ్గర కనీసం సరైనటి మోకరించి ప్రార్థన చేసే విశ్వాసం కూడా నీ దగ్గర లేకపోయినా, కనీసం ఒక 10 నిమిషాలు నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసే శక్తి నీ దగ్గర లేకపోయినా,
వాక్యం చదవాలన్న ఒక దృఢమైన ఆసక్తి కూడా నీ దగ్గర లేకపోయినా, ఏ క్వాలిటీస్ కూడా నీ దగ్గర లేకపోయినా సరే గానీ, దేవుడు నిన్ను, నన్ను సర్వలోక మానవులందరినీ కూడా ఆయన ప్రేమతోటి ఎంత ప్రేమ చూపిస్తున్నారు చూడండి. ఎవరండి ఈ లోకంలో ఏమి చేయకపోయినా సరే గానీ, నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టే వ్యక్తులు? కన్న తల్లయినా మన కోసం ప్రాణం పెడుతుందా? కన్న తండ్రి మన కోసం ప్రాణం పెడతాడా? కన్న కూతురు మన కోసం ప్రాణం పెడతదా? ఎవరు పెట్టరండి. ప్రాణం ఇస్తాను, నా ప్రాణం నువ్వంటే అని చెప్పేసి అంటారు కానీ, ఎవ్వరు ప్రాణం పెట్టరు ప్రియులారా. కానీ ఆ దేవాతి దేవుడు నీ కోసం, నా కోసం మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకొచ్చి, ఆకాశానికి, భూమికి మధ్యలో వేలాడుతూ, ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కోసం, నా కోసం కార్చి, అప్పటికీ తృణీకరిస్తున్నారు ప్రజలు. ఆకాశానికి, భూమికి మధ్యలో వేలాడుతున్నప్పుడు కూడా అప్పటికి కూడా తృణీకరిస్తున్నారు ప్రజలు. తృణీకరిస్తున్నప్పుడు కూడా ఆయన ఎంత మాత్రము కూడా కోపం పెట్టుకోకుండా, ఆయన మనసులో కనీసం నీ మీద, నా మీద దోషం పెట్టుకోకుండా, అరే ఈళ్ళు నా వాళ్ళు కాదు నన్ను దూషిస్తున్నారని తృణీకరించుకుంటా, ఆ తండ్రిని బ్రతిమాలుకుంటున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు. వీరిని క్షమించుమని దేవుడు ముమ్మార్లు అడిగినట్లుగా మనకు కనబడుతున్నాయి లేఖనాల్లో. ఎవరండి అంత ప్రేమ చూపించేది? మా నాన్న చనిపోతే మా నాన్న కూడా నన్ను వెళ్ళిపోలేదు చనిపోవడానికి. ఎందుకంటే మా నాన్నకి నాకు ఉన్నంటి బంధం ఎలాంటి బంధమైనప్పటికీ నేను మా నాన్న కోసం ప్రాణం పెట్టలేదు. లేదా నా కోసం మా అమ్మ నాకు ప్రాణం పెట్టలేదు పిల్లరా. నా కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నా ప్రియురాలు నా కోసం ప్రాణం పెట్టలేదు. లేదా నా భార్య నా కోసం ప్రాణం పెట్టలేదు. ఈ లోక ప్రేమ అంతా కూడా దేవుని దృష్టికి వెర్రితనం అన్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అన్నాడు. ఈ లోకంలో సంబంధించినటువంటి ప్రేమలన్నీ కూడా నీ కోసం చచ్చిపోతాను, నీ కోసం నేను త్యాగం చేస్తాను, నీ కోసం నేను రాసుకొని చచ్చిపోతానని చెప్పేసి అంటారు. కానీ ఏ ఒక్కరు మన కోసం ప్రాణం పెట్టలేరు ప్రియులరా. అలా పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ లోకంలో చాలామంది చాలా విధాలుగా అనుకుంటూ ఉంటారు. మనుషులు ప్రేమకి కనెక్ట్ అయిపోయి ఉంటారు. కానీ మనిషి ప్రేమకి, ఆయన ప్రేమకి చాలా డిఫరెంట్ ఉంది ప్రియులారా. నేనెందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నా జీవితంలో అనుభవించిందే నేను చెప్తాను మీతోటని చెప్పాను. నా జీవితంలో నేను అనుభవించాను. మనుషుల వైపు నా చేతులు చాచాను. మనుషుల సహాయం కోసం నేను వెతికాను. మనుషుల సహాయం కోసం నేను ఎదురు చూశాను. కానీ మనుషులు తృణీకరించేది వాళ్ళు. మనిషి అన్న తర్వాతనే మోసం చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ప్రియులారా, నేనెందుకు ఎంత దుఃఖంతో, ఎంత భారంతో మీతోటి మాట్లాడుతున్నానంటే, ఎవరు నీకు హెల్ప్ చేస్తారో, ఎవరు నీకు సహాయం చేస్తారో, నీ పక్షాన్ని యుద్ధమాడతారో, కనీసం నీ కాళ్ళకు, పాదములకు రాయైనా తగలకుండా ఎత్తు పట్టుకుంటారు. వారి పక్షాన్ని నువ్వు పనిచేస్తే, వారి పక్షాన్ని నువ్వు యుద్ధం చేస్తే నేను ఎప్పటికీ మర్చిపోడు ప్రియులారా. దేవుడు నిన్ను నన్ను కూడా పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు ఈ సంఘటన దేవుడు నాకు బయలుపరిచాడంటే, చూడు లోక మనుషులు చూడు, నీ దగ్గర వారంటీ ఉంటేనే నీకు డబ్బులు ఇస్తారట. కానీ నేను ఏ వారంటీ లేకుండా నీ మీద కృప చూపిస్తున్నాను నేను అని నాతో మాట్లాడినప్పుడు నా హృదయం మొత్తం కదిలిపోయింది. అడక్కపోయినా ఇవాళ నేను 3 పూటలు భోజనం చేస్తున్నానంటే దేవుడు నా మీద చూపిస్తున్నట్టు కృప. పిల్లరా, మనం జీరో అండి, నథింగ్ మనం. దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు హీరో. దేవుడు కృప చూపించకపోతే, దేవుడు నీ మీద జాలి చూపించకపోతే నువ్వు జీరో. ఈ విషయాన్ని మర్చిపోద్దు ప్రియులారా. దేవుడు ఆయన ఉచితమైన కృప చూపించాడు కాబట్టి, ఆ కృపలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా సజీవులుగా బ్రతుకున్నాం. నలుగురితో మాట్లాడగలుగుతున్నాం. మన పని మనం చేసుకోగలుగుతున్నాం. దేవుని కోసం బ్రతుకుదాం ప్రియులారా. ఆ తండ్రి మనల్ని అడక్కపోయినా సరే కానీ దేవుడు ఉచితంగా మనకిస్తున్నారు. అడక్కపోయినా నువ్వేం అడిగావని చెప్పి దేవుడు నీకు ఇవ్వడం మానేశాడు. అన్నీ ఇస్తున్నాడు దేవుడు. ఏది నువ్వు తయారు చేయలేవు, ఏది నువ్వు పుట్టించలేవు, దేన్ని నువ్వు సృష్టించలేవు. ఉన్నదాన్ని నువ్వు అప్డేట్ చేయగలవు తప్పితే కొత్తగా నువ్వు ఏది చేయలేవు. అన్నీ కూడా ఆయన కలుగు చేసిన దాంట్లో నువ్వు జెరాక్స్లు తీయగలవు తప్పితే ఒరిజినల్గా ఆయనకిలాగా ఒక రక్తాన్ని తయారు చేయగలవా? ఒక మనిషిని తయారు చేయగలవా? ఒక ఊపిరిని తయారు చేయగలవా? ఏం చేయగలవు? ఒక ఆకుని తెంపి ఆకుని అతకగలవా? గడ్డి పరకను తెంపి గడ్డి పరకను అతకగలవా? అతకలేం మనం. మనకేం చేత కాదు. అలాంటి దేవుడు మన మీద కృప చూపించి నీ కోసం, నా కోసం ప్రతి దినము రాత్రి పగలు కొనొక్కక నీ కోసం, నా కోసం
పెడకాపులు కాస్తూ ఉన్నాడాయన. నా పిల్లోడు, నా కుమారుడు, నా కుమార్తె, నా తల్లి. అయ్యో! ఏ ప్రమాదంలో పడిపోతారని జెప్పేసి ఆయన అలాగా ఆకాశంలో నుంచి భూమి మీద అలా ఎదురు చూస్తూ, ఒక్కరు కూడా నశించిపోకూడదనే ఒక ఆలోచన. ప్రియులారా, నేనెందుకు ఈ విషయం జెప్తున్నానంటే, అంత భారం కలిగి నీ కోసం, నా కోసం దేవుడు కష్టపడుతుంటే, ఆయన మీద ఆధారపడడం మానేసి, లోక మనుషుల మీద ఆధారపడితే మోసపోతావు. అందుకే నేను ఈ విషయం చెప్తున్నాను. లోక మనుషుల మీద నువ్వు ఒకవేళ ఆధారపడితే ఖచ్చితంగా మోసం చేస్తారు. అలా ఎన్నో సార్లు నేను మోసపోయినా. ఎందుకంటే అప్పుడు నేను దేవునికి సరైనటి అటాచ్‌మెంట్ లేదు. ఇప్పుడు దేవుడంటే నాకు సరైనటి అటాచ్‌మెంట్ వచ్చిన తర్వాత, దేవుడు ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తున్నాడు ప్రియులారా. అలాంటి పాఠాలన్నీ కూడా మనం నేర్చుకునేవారుగా ఉండాలి. దేవుడు ప్రతి విషయాన్ని కూడా నీకు, నాకు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే, ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడతావని. ఏ అర్హత లేకపోయినా ఆయన ఉచితంగా నీ కృపను చూపిస్తున్నాడు కాబట్టి, మనం ఆ కృపని పొందుకునేవారుగా ఉందాం. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించేవారుగా ఉందాం. ఆయన మన కోసం ఏం చేశారో అది మనం చరిత్రపరంగా వెనక్కెళ్ళి చూస్తే, ఆయన చాలా చేసిన సందర్భాలు గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. గూగుల్‌లో కూడా కొడితే చాలా విషయాలు మన కోసం రాయబడి ఉన్నాయి ప్రియులారా. మనం ఏం సాధించామని దేవుడు మన మీద ఇంకా కృప చూపిస్తున్నారు. కాబట్టి దేవుడు ఆయన దొరకు కాలంలో వెతుకుదాం. ఆయన ఏ ఎవిడెన్స్ అడగడండి ఆయన. తండ్రి నా మొర ఆలకించవా ఒక్కసారి, నేను ఇగో ఇలా కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందులు పాలైపోతున్నాను ప్రభువా అని చెప్పి ఒక్క మాట అడిగితే చాలు. దేవుడు తల్లి అయినా, తండ్రి అయినా అడక్కపోయినా మనకు అన్నం పెట్టదు కానీ, జస్ట్ నీ హృదయంలో నువ్వు చిన్న యాతన పడితే చాలు, చిన్న బాధ పడితే చాలు ఆయన వెంటనే ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతాడు ఆయన. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చూడు ఒకసారి. నువ్వు దుఃఖంతో అడిగి చూడు ఆయన్ని ఎప్పుడన్నా. నువ్వు దుఃఖంతో అడిగితే దేవుడు వెంటనే ఒక్క అర సెకండ్ కూడా ఆలస్యం చేయడు. తల్లయినా ఆలస్యం చేస్తదేమో, అమ్మ ఆకలేస్తుందంటే ఆగు బాబు కూర ఉడుకుతుంది, లేదంటే అన్నం ఉడుకుతుందని చెప్పొచ్చేమో కానీ, ఆయన అర సెకండ్ కూడా ఆలస్యం చేయడు. నీ బాధ నువ్వు ఏ విషయంలో ముక్కులైపోతున్నావో, ఏ విషయంలో యాతన పడిపోతున్నావో దానికోసం వెంటనే ఇన్వాల్వ్ అయిపోతాడు దేవుడు. పిల్లారా, నేనెందుకు ఈ విషయం చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ లోక మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు. అలాగే లోక మనుషులకి కావాల్సింది ఎవిడెన్స్. కానీ దేవుడికి ఏ ఎవిడెన్స్ లేకపోయినా, ఏ ప్రార్థన చేయకపోయినా, నువ్వు కనీసం బైబిల్ తీయకపోయినా, కనీసం నువ్వు ఆయన కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా సరే గానీ, బాప్తిసం తీసుకోకపోయినా సరే గానీ, ఆయన నిజ రక్షకుడిగా అంగీకరించకపోయినా సరే గానీ, ఆయన నీ పట్ల, నా పట్ల ఉచితంగా కృప చూపిస్తున్నారు ప్రియులారా. అలాంటి దేవాతి దేవునికి మనం మోసం చేసేవారుగా, లేదంటే ఆయన్ని మనం అవకాశంగా ఆయన్ని వాడుకునేవారుగా మనం ఉండకూడదు ప్రియులారా. ఆయన నిజమైన తండ్రి, మన కోసం నిజంగా ప్రాణం పెట్టిన తండ్రి, మనలో పెట్టిన ఊపిరి, ఆయన పెట్టిన ఊపిరే కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ వీడియో వీలైనంత వరకు అందరికీ కూడా షేర్ చేయండి ప్రియులారా. నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురైంది కాబట్టి నేను ఈ వాక్యపరంగా నేను మీతో చెప్పడానికి నేను ముందుకొచ్చాను. మీ జీవితంలో కూడా అలాంటి సందర్భాలు ఎన్నో ఎదురై ఉంటాయి. ప్రశ్న వేసుకోండి. ఎన్నో ఎదురై ఉంటాయి. సొంత కుటుంబీకులే నిన్ను వెలివేసి ఉండొచ్చు. కానీ దేవుడు అలా వెలివేసేవాడు కాదు కాబట్టి, ఆయనకి నచ్చినట్లుగా మన జీవితాల్ని మార్చుకుందాం. లోక మనుషుల వైపు మనం వెళ్ళకూడదు ప్రియులారా. సమస్త మహిమ, ఘనత ఆయనకే చెందాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.